వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్ ఏపీ పెన్షనర్లకు నిలిపివేయబడిన సివిపి రికవరీపై తాజా ఉత్తర్వులు. ఎవరు ఎంత చెల్లించాలి అనే దానిపై పూర్తి వివరణ. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు నిలుపుదల చేసిన కమ్యూటేషన్ రికవరీపై తాజా ఉత్తర్వులు. ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు మే 16 తారీఖున 2025 అయితే రావటం జరిగింది. ఈ యొక్క కాపీకి సంబంధించినటువంటి ఈ పూర్తి వివరణ గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 11 సంవత్సరాల 3 నెలల పాటు కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన వారికి WP నెంబర్ 24822/2024 మరియు ఇతర అనుబంధ WPSల్లోనూ తక్షణమే రికవరీని నిలుపుదల చేయమని ఏపీ హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు కమ్యూటేషన్ రికవరీని నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు ట్రెజరీ అధికారులు నిలుపుదల చేశారు. గౌరవ హైకోర్టు ఏప్రిల్ 28, 2025న పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించి 15 సంవత్సరాల పాటు కమ్యూటేషన్ రికవరీ చేయటం సమంజసమే అని తుది తీర్పునైతే ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఈ తీర్పు అనుసరించి ఇకపై పెన్షనర్లందరికీ కూడా 15 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కమ్యూటేషన్ రికవరీని చేస్తారు. నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు నిలుపుదల చేసిన ఈ కమ్యూటేషన్ రికవరీ మొత్తాన్ని ఈ మే నెల పెన్షన్ నుంచి 12 సమాన వాయిదాల్లో వాటిని మరలా తిరిగి రికవరీ చేస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఎలా తెలుసుకుంటామో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక పెన్షనర్ గతంలో నెలకి 6,000 రూపాయల చొప్పున 11 సంవత్సరాల 3 నెలల పాటు రికవరీ చేశాడు అనుకుంటే, అప్పటికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము ఆ పెన్షనర్కు నెలకు 6,000 రూపాయల రికవరీ కంటింగ్ని నిలిపివేశారు. ఎందుకంటే అప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము 11 సంవత్సరాల 3 నెలల పాటు రికవరీ చాలని చెప్పింది కాబట్టి, ఇప్పుడు వచ్చిన ఈ తాజా ఉత్తర్వుల ప్రకారము మరలా 6,000 రూపాయల రికవరీని కంటిన్యూ చేయటమే కాకుండా అదనంగా ఈ నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు అనగా ఈ నెల ముందు వరకు ఉన్నటువంటి ఈ 6 నెలల పీరియడ్కి సంబంధించినటువంటి 6 × 6,000 రూపాయలు అనగా 36,000 రూపాయలను 12 సమాన వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అనగా 36,000ని 12 సమాన భాగాలు చేస్తే నెలకి 3,000 రూపాయల చొప్పున 12 నెలల పాటు చెల్లించాల్సి వస్తుంది. అనగా మే 2026 వరకు ఈ పెన్షన్ చెల్లించాల్సిన మొత్తము గతంలో చెల్లించాల్సిన 6,000 రూపాయలు కంటిన్యూ అవడమే కాకుండా దానికి తోడు మరలా ఈ 3,000 రూపాయల అరియర్ను కూడా కలిపి మొత్తం 9,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. మే 2026 వరకు ఈ విధంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మే 2026 వరకు ఈ 9,000 రూపాయలు చెల్లిస్తే ఆ తర్వాత అయితే ఈ 3,000 రూపాయలు ఏదైతే ఉందో అదనంగా చెల్లించాల్సిన 3,000 రూపాయలు ఏదైతే ఉందో అందరితో ఆగిపోతుంది. తర్వాత మిగిలిన 6,000 రూపాయలని 15 సంవత్సరాలు కమ్యూటేషన్ రికవరీ పూర్తి అయ్యేంత వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనగా దీన్ని బట్టి పెన్షన్ల యొక్క కమ్యూటేషన్ రికవరీ కాలము 11 సంవత్సరాల 3 నెలలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ఇప్పుడు 11 సంవత్సరాల 3 నెలలు కాదు 15 సంవత్సరాల పాటు చెల్లించాల్సిందే అని తుది తీర్పునైతే చెప్పడం జరిగింది. ఇక్కడ గౌరవ హైకోర్టు తీర్పు అనుసరించి ప్రభుత్వం రికవరీ చేయడం విచారకరం. ఆపబడిన కమ్యూటేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసేటువంటి విషయం గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ విధంగా నిలుపుదల చేయటకు ప్రయత్నం చేయాలని పెన్షన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.